మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు మోక్షం లభిస్తుందా? బడ్జెట్పై వరంగల్ ప్రజలు ఏమంటున్నారు? మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు వరంగల్ నుంచి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సగటు సామాన్య పౌరుల్లో ఎవరి అంచనాలు వారివి, ఎవరి ఆశనాలు వారివి? చెప్పండి, అసలు ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో ఏ విధంగా ఉండబోతుందని భావిస్తున్నారు? సో పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి, దట్టు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఎటువంటి వస్తే బాగుంటుందని మీరంతా భావిస్తున్నారు? వడ్డీ లేనటువంటి రుణాల ప్రస్తావన 1.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్రస్తావన ఉంటుంది తప్ప ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఇది అనేటటువంటి ప్రస్తావన ఉండట్లేదు. అటు బీహార్కి గత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి హామీలు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను నెరవేర్చాలని మనం ప్రతిపాదనలు పంపిస్తున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మనం ప్రతిపాదనలు పంపిస్తున్నప్పుడు కూడా ఆ ప్రతిపాదనలను బడ్జెట్లో ప్రస్తావించట్లేదు అనేటటువంటి అసంతృప్తి మనకుంది. ముఖ్యంగా రైల్వే డివిజన్ ప్రకటించడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటనేటటువంటి ప్రశ్నలు ఇవాళ ఎదురవుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లాంటి ఒక కీలకమైనటువంటి నగరంలో మెట్రో విస్తరణ జరుగుతుంది. RRR అనేటటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. దానికి నిధులు ఇవ్వమని కోరుతున్నప్పటికీ కూడా బడ్జెట్లో మాట మాత్రమైన ప్రస్తావనలు చేయటం లేదు. వాస్తవానికి GSTలో కానీ, పన్ను ఆదాయంలో కానీ, పన్నేతర ఆదాయంలో కానీ తెలంగాణ కేంద్రానికి చాలా ఇస్తుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కొన్ని ఎస్పిరేషనల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నది. మనకు మూసీ పునర్జీవం ఉంది, మూసీ రివైవల్ ఉంది, మెట్రో విస్తరణ ఉంది. అవి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఖచ్చితంగా అమలుకు నోచుకుంటాయనేది ప్రతిసారి బడ్జెట్లో ఎదురు చూస్తున్నటువంటి ఇష్యూ. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్కడ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేటకు డివిజన్ హోదా కావచ్చు, లేకపోతే మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ కూడా ప్రధానంగా కొనసాగుతుంది. సేమ్ టైంలో గిరిజన విశ్వవిద్యాలయం, ఇప్పటికే గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించారు, నిధులు కేటాయించారు, కానీ పనుల్లో పురోగతి లేదు. కాబట్టి గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ఆ విశ్వవిద్యాలయం కూడా సాధ్యమైనంత త్వరగా విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తయిపోయే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు. సేమ్ టైంలో సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు పన్నుల నుండి మినహాయింపు లభించే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.